ప్రశాంత్ రెడ్డి గారు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు. అధ్యక్ష, నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందనలో ఆశ్చర్యం లేదు. అధ్యక్ష, గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు, లంబాడీ తండాలు, చెంచు ఊడ్యాలకు అనేక వసతులు కల్పించి విద్యా వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది. అధ్యక్ష, మా కోవూరు నియోజకవర్గ పరిధిలో 2011 లెక్కల ప్రకారం గిరిజనులు 23,000 మంది ఓటర్లు ఉండగా దాదాపు 35,000 మంది జనాభా ఉన్నారు. అధ్యక్ష, కానీ ఈరోజు 35,000 మంది ఓటర్లు ఉండగా 50,000 మంది జనాభా ఉన్నారు. అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు, చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం. అధ్యక్ష, నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు 80% పైగా నిరాక్షరాస్యులుగా ఉన్నారు. అధ్యక్ష, వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు, పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను. అధ్యక్ష, కోవూరు నియోజకవర్గ పరిధిలో 138 గిరిజన కాలనీలు ఉన్నాయి. అధ్యక్ష, అందులో ప్రత్యేకించి కొంచెం సల్లాయానాదులు కూడా ఉన్నారు. అధ్యక్ష, ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనకబడి ఉన్న యానాదుల జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు. మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. అధ్యక్ష, ఫస్ట్ క్వశ్చన్కి 18 మినిట్స్ అయింది. సిగ్నేచర్ లేకపోతే ఇస్తాను, మీరేమో లాంగ్ గంటలు మాట్లాడితే టైం సరిపోదు, అడ్జస్ట్ చేయలేం. ప్లీజ్ అండి, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అమ్మా, ప్లీజ్. లేదమ్మా, ప్లీజ్, ఏమో టైం ఆల్రెడీ 18 మినిట్స్ అయింది, ప్లీజ్. ధన్యవాదాలు. అధ్యక్ష, నేను ముందుగా చెప్పిన విధంగానే 26 జిల్లాల నుంచి అలాగే మన 9 ఐటీడీఎల్ నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ఐటీడీ పీఓ గారి ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర 496 గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి. అధ్యక్ష, మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది. అధ్యక్ష, దీనికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అధ్యక్ష, అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి, అంటే 50% కంటే ఎక్కువ ఉండాలి. అధ్యక్ష, 100% ఉన్నవి కూడా ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది. అధ్యక్ష, అలాగే ప్రాంతం సమగ్రత, సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. అధ్యక్ష, అలాగే జిల్లా, అలాగే బ్లాక్, తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి